కమలమ్మ అప్పటికప్పుడే పెళ్లి చేయాలి అనుకున్నారు. భానుమతి గారు, రామకృష్ణ గారు ఇద్దరు కంగారు పడిపోయారు. ముహూర్తం కూడా చూపించారు. 1943 ఆగస్టు 6న అలాగే ఆగస్టు 8న 2 ముహూర్తాలు చూసి ఉంచారు. బుధవారం భానుమతి గారు వెళ్లారు. నైట్ అయింది. కమలమ్మే అన్ని ఏర్పాట్లు చేశారు. 3 రోజులు ఎవరికంట పడకుండా దాచారు. హాస్టల్లో ఒకరోజు, బంధువుల ఇంట్లో ఒకరోజు తలపాగా లాంటివి పెట్టి తెర వేసి ఒకసారి ఇలా దాచారు. ఆదివారం పెళ్లి నిర్ణయించారు. జార్జ్ టౌన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి, రహస్యం అంటే ఏదో తూతూ మంత్రంలాగా కాకుండా 200 మందిని పెళ్లికి పిలిచారు. సుబ్బయ్య గారికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. కానీ భానుమతి గారు వారి నాన్నగారు లేరని కొంత బాధగా ఉన్నారు. 1943 ఆగస్టు 8న వివాహం జరిపించారు. కన్యాదానం చేపించడానికి కూడా ఏర్పాట్లు చేసి వారి చేత కన్యాదానం జరిపించారు. పక్కనే ఉన్న మోడ్రన్ కేఫ్ అనే హోటల్లో భోజన ఏర్పాట్లు చేశారు. రావు బాల సరస్వతి గారితోటి చిన్న పాట కచేరీ కూడా ఏర్పాటు చేశారు. భానుమతి గారు శ్రీమతిగా మారి ఇంటికి వెళ్ళారు. భర్తతో కలిసి ఇంట్లోకి వెళ్ళారు. సుబ్బయ్య గారు బాధపడుతూ ఇంట్లోనే ఉన్నారు. ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు. మంచం మీద పడుకొని ఉన్నారు. అమ్మ కూడా బాధపడుతూ ఉన్నారు. నీకు కన్యాదానం చేసే భాగ్యాన్ని కూడా నాకు కలిగించలేదని చెప్పేసి బాధపడ్డారు. కమలమ్మ గారు, మీరు బాధపడకండి. మీరు లేని లోటు తప్ప పెళ్లి ఘనంగా జరిపించాను. ఇది దైవ నిర్ణయం అనుకోండి అని చెప్పారు. సుబ్బయ్య గారు భానుమతి గారి తల మీద చేయి పెట్టి దీవించారు. అలాగే తల్లి కూడా భానుమతి గారి కోసం నగలు, చీర, పసుపు, కుంకుమ తెచ్చి ఇవ్వగా రామకృష్ణ గారు కేవలం చీర, పసుపు, కుంకుమ వరకు మాత్రమే తీసుకోమని చెప్పారు. ఇక భర్తతో కలిసి వెళ్ళవలసిన టైం వచ్చింది. భానుమతి గారు తన ఆత్మకథలో చెప్పుకుంటూ నాన్నతో గడిపిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడిన నాన్నని విడిచిపెట్టి వెళ్ళడానికి బాధగా అనిపించింది అని రాసుకున్నారు. భర్తతో కలిసి కమలమ్మ గారు ఏర్పాటు చేసిన చిన్న పోర్షన్ ఒక కార్ గ్యారేజ్ని ఒక గదిలాగా కిచెన్ లాగా ఏర్పాటు చేసి అందులో ఉంచారు. అలా 12th మహాలక్ష్మి స్ట్రీట్లో ఉన్న చిన్న పోర్షన్లో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. నైట్కి మూవీస్కి వెళ్ళినా, ఎక్కడికి బయటికి వెళ్ళినా రిక్షాలో, బస్లోనే వెళ్తూ ఉండేవారట. తన ఆత్మకథలో చెప్పుకుంటూ తన కొడుకు మొదటిసారి తనకు బెంజ్ కారు కొనిపించినప్పుడు కూడా నాకు అలా రిక్షాలో రామకృష్ణ గారితో కలిసి వెళ్ళడమే చాలా ఇష్టం అని చెప్పి రాసుకున్నారు. భానుమతి గారు అతి సాధారణ జీవితం మొదలుపెట్టారు. వంట చేసుకోవడానికి కూడా ఒక బొగ్గుల కుంపటిలాగా ఉండేదట. అయినా సరే భానుమతి గారు ఆ జీవితాన్నే ఇష్టపడ్డారు. సినిమాల మీద ఎప్పుడూ పెద్దగా ఆసక్తి చూపిన భానుమతి గారికి గృహిణిగా తనకు నచ్చిన వ్యక్తితో హ్యాపీగా ఉండడమే నచ్చింది. 1943 చివరిలో వారి ఇంటికి ముదిగుండ లింగమూర్తి గారు వచ్చారు. నీవు గొప్ప గాయనివి, ఇలా గృహిణిగా వంటింటికి అంకితం అయ్యావని అడగడం మొదలుపెట్టారు.